హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అంటే సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 31వ తేదీ ఈ తేదీల్లో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, అదేవిధంగా ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి అయితే వచ్చిన సమాచారం మేరకు ఎటువంటి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అండి. స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు 3వ విడత పంపిణీ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు 3వ విడత అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే ఆగస్టు 25వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు అనేవి పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అందులో భాగంగా 2 విడతలు అయితే పూర్తి కావడం జరిగిందండి. సో 2 విడతల్లో కొన్ని జిల్లాలకైతే రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 3వ విడత అంటే ఈరోజు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. ముఖ్యంగా 3వ విడత కింద కొన్ని జిల్లాలకైతే రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ జిల్లాలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలు. సో ఈ జిల్లాలకైతే 3వ విడత కింద స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి నేటి నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో అదేవిధంగా 4వ విడత అనేది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ ఈ మధ్య కాలంలో 4వ విడతకి సంబంధించి రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. 4వ విడతలో ఏ జిల్లాలకు పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, అదేవిధంగా నంద్యాల, ప్రకాశం ఈ జిల్లాలకైతే స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అయితే పంపిణీ కార్యక్రమం స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా రేషన్ కార్డులు పంపిణీ స్టార్ట్ కావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఇదేనండి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు పింఛన్లకు సంబంధించి అప్పీల్ అనేది చేసుకొని ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి అప్పీల్ దరఖాస్తులు అనేవి పరిశీలన అయితే జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రత్యేక టీం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం ద్వారా ఈ దరఖాస్తులు అన్నింటినీ పరిశీలించి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఒక నోటీస్ అయితే అందించడం జరుగుతుందండి. సో ఆ టీం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మెడికల్, అదేవిధంగా ఆర్థోపెడిక్, డిజిటల్ అసిస్టెంట్, అదేవిధంగా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ వంటి వైద్య నిపుణులు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. ఈ నిపుణుల చేత దరఖాస్తులు అన్నింటినీ పరిశీలించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది. ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళకి రద్దు నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు పరిశీలన జరుగుతుంది. సో నోటీసులు అందుకున్న తర్వాత ఈ నెలలోనే సో వాళ్ళకి టెస్ట్లు అనేవి కూడా చేసే అవకాశం అయితే ఉందండి. సో పింఛన్లకు సంబంధించి ఏవైతే ప్రాసెస్ ఉంటుందో అది మొత్తం ఈ మంత్లోనే జరిగి నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళకి పింఛన్ రద్దు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా పింఛన్లకు సంబంధించి ఎవరైతే రద్దు నోటీస్ అందుకొని ఉంటారో సో వాళ్ళకి సంబంధించి కూడా సెప్టెంబర్ నెలలో పింఛన్ అనేది పంపిణీ చేయడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎవరికి పింఛన్ అనేది నిలిపివేయలేదు ప్రభుత్వం అయితే. ప్రతి ఒక్కరికి పింఛన్ అనేది పంపిణీ చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ మంత్లో మాత్రం ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళకి పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌజులం సర్వేని చేయడం జరుగుతుందండి. ఈ కౌజులం సర్వే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కౌజులం సర్వే అనేది ముందు జరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని ఆప్షన్ ఇచ్చి వాళ్ళ పేర్లు అనేవి ఇచ్చి ఉంటారో వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది
చేయడం జరుగుతుందండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ని కౌజులం సర్వే అనేది పిలవడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఈ కౌజులం సర్వే అనేది సెప్టెంబర్ 15వ తేదీ వరకు చేస్తామనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. చివరి తేదీ కూడా సెప్టెంబర్ 15. సో ఈ తేదీ లోపల మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసినప్పుడు వాళ్ళ పేర్లు అనేవి ఇవ్వలేదో, సర్వేకి వాళ్ళైతే పాల్గొనలేదో వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు ఆన్లైన్లో డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ లేదా కంప్యూటర్లో వాళ్ళు రిజిస్టర్ అయ్యే ఆప్షన్ కూడా ప్రభుత్వం కల్పించడం జరిగిందండి. సో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్స్ యూస్ చేసి మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చండి మీ మొబైల్లో లేదా మీ ల్యాప్టాప్లో అయితే. సో ఆల్రెడీ మన ఛానల్లో దానికి సంబంధించి ఒక వీడియో అయితే ఉంది. ఒకసారి ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. సో ఓకేనా, సో ఈ విధంగా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు పూర్తి సమాచారం అందిందని అనుకుంటున్నాను. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ లేదా మొబైల్ రిజిస్టర్ కానీ సెప్టెంబర్ 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ఈ లోపలే మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పెండింగ్ నిధులండి. సో తల్లికి వందనం పెండింగ్ నిధుల గురించి మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంలో చర్చించడం జరిగింది. దాదాపు 325 కోట్లు పెండింగ్ నిధులు అనేవి విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందండి. సో తల్లికి వందనం పేమెంట్ అనేది విడుదల చేసినప్పుడు ఇంకా ఎవరికైతే పడలేదో చాలా మందికి హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్, అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్, అదేవిధంగా టు బీ పెయిడ్, అదేవిధంగా చాలా మందికి ఎన్పిసి ఇన్యాక్టివేట్. సో ఈ విధంగా కొన్ని కారణాలు చూపించి వాళ్ళకి ఇంతవరకు పేమెంట్ అనేది వాళ్ళ ఖాతాలో జమ కాలేదండి. సో ఈ విధంగా ఎవరికైతే జమ కాలేదో వాళ్ళ దరఖాస్తులన్నింటినీ మంత్రి నారా లోకేష్ గారు అయితే పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత వారికి త్వరలోనే 325 కోట్లు నిధులు విడుదల చేయబోతున్నామని అయితే చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ నెలలోనే అంటే సెప్టెంబర్ నెలలోనే ఈ తల్లికి వందనం పెండింగ్ నిధులు అనేవి కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో విడుదల చేసిన తర్వాత ఎవరికైతే ఇంకా అర్హత కలిగి ఉండి వాళ్ళ ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ కాలేదో సో వాళ్ళందరికీ 13,000 రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఈ విధంగా అయితే తల్లికి వందనంకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ మంత్లోనే తల్లికి వందనం పేమెంట్స్ అనేవి కూడా ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో టాపిక్ అయితే ఇంతేనండి. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమేం పథకాలు అమలు కాబోతున్నాయి అనే దానిపై ఒక సమాచారం అయితే అందించాలనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేసి వెళ్ళండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.